హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్, రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకే ఫ్రెండ్స్, ఫ్యామిలీ వీక్ స్టార్ట్ అయింది. అంతేకాకుండా ఈరోజు ఓటింగ్ కూడా క్షణక్షణం మారిపోతుంది, గంటకి మారిపోతుంది. అసలు మనం ఊహించినట్టు ఓటింగ్ లేదు ఈసారి. ఎవరు ఈసారి నామినేషన్లోకి వస్తారో, ఎలిమినేట్ అయిపోతారో అర్థం కాకుండా ఉన్న పరిస్థితులు ఉంది. నామినేషన్లో ఉన్న దాంట్లో ఎవరు ఎలిమినేట్ అవుతారో కూడా అర్థం కావట్లేదు. అసలు కళ్యాణ్ది ఇమానియల్ మధ్య పోటీ మాత్రం రసవత్తరంగా ఉంది. ఫస్ట్ నువ్వా నేనా అన్నట్టుంది. అసలు రేపు ఉదయం వీళ్ళ మధ్య జరిగిన ఓటింగ్ ప్రక్రియ గురించి మీకు తెలియజేస్తా. ఎవరిది ఓటింగ్ శాతం ఎక్కువ ఉందో కూడా అర్థం కావట్లేదు. రేపు మార్నింగ్ మీకు చెప్పే లోపల వీళ్ళ స్థానాలు కూడా మారిపోవచ్చు. కాబట్టి నేను రేపు మార్నింగ్ ఈ ఓటింగ్ గురించి మాట్లాడతాను ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, అప్పుడే బిగ్ బాస్లో ఫ్యామిలీ వీక్ మొదలైంది. అయితే ఫ్యామిలీ వీక్లో బిగ్ బాస్కి అత్యంత ఇష్టమైన తనుజ ఆల్రెడీ బిగ్ బాస్ ఆమెను కెప్టెన్ కాదు, ఆమెను డైరెక్ట్ విన్నర్ చేసిన బిగ్ బాస్ ఆమెతోనే స్టార్ట్ చేస్తుండే ఏదున్నా. ఇప్పటికైనా బిగ్ బాస్ కొద్దిగా అర్థం చేసుకొని తనుజని కాకుండా డీమాన్ పవన్ వాళ్ళ అమ్మ వచ్చింది, వాళ్ళతో స్టార్ట్ చేస్తే అయిపోయేది కదా. డైరెక్ట్ ఫస్ట్ తనుజ పర్ఫార్మెన్స్ చూస్తుంటే వామ్మో. కాకపోతే ఆమె కరెక్టే ఆడుతుందా లేకపోతే నటిస్తుందా అనేది కూడా మనకి అర్థం కావాలి. కానీ ఆమె నిన్న నామినేషన్స్ ప్రక్రియలో కూడా చక్రం ఏ విధంగా తిప్పిందో తెలుసు. అందరినీ నామినేషన్లకి ఏ విధంగా లాగిందో కూడా తెలుసు. ఎవరికి 2 ఇవ్వాలి, ఎవరికి 1 ఇవ్వాలి అనేది బాగా అబ్జర్వ్ చేసింది. అయితే ఇవాళ నా ఫ్యామిలీ వీక్ దాంట్లో వాళ్ళ అక్క పిల్లగాడు వచ్చాడు, చిన్న బాబు వచ్చాడు. తర్వాత ఆ బాబుని చూస్తూ కాసేపు ఏడ్చింది పాపం ఎత్తుకొని. తర్వాత అమ్మేది అంటే బయట ఉన్నట్టు సైగ చేసిండు ఆ పిల్లగాడు. తర్వాత అనుజ అనుకుంటే వెళ్ళినప్పుడు డైరెక్ట్ బిగ్ బాస్ డోర్ ఓపెన్ చేశాడు. అప్పుడు అనుజ రావడం, ఆమె నాకు పెళ్ళి కుదిరిందని చెప్పడం, పెళ్ళిది ఇక పెట్టుకోవడం అవుతుందని శుభలేఖ ఆమెకి ఇవ్వడం, ఆమె కాళ్ళకి దండం పెట్టడం, ఆమెను ఆశీర్వదించడం అంతా ఒక లెవెల్లో అరేంజ్ చేయడం జరిగింది బిగ్ బాస్ మాత్రం ఒక లెవెల్లో తనుజ ఇంట్రొడక్షన్ది, ఫ్యామిలీ వీక్ ఇంట్రొడక్షన్ది ఆయన చేశాడు. కానీ వాస్తవం చెప్పాలంటే ఇప్పటికైనా బిగ్ బాస్ ఒక విధంగా ఆలోచించాలి. బయట ఆల్రెడీ నెగిటివిటీ ఉంది. తనుజనే ఆమెకే ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఇస్తుండు, ఆమెనే ఎక్కువ చూపిస్తుండు, ఆమెదే ఎక్కువ చేస్తుండు అని బయట అంత కూడా ఉన్న కూడా బిగ్ బాస్ ఇప్పటికి కూడా కొద్ది కూడా మారకుండా ఫస్ట్ తనుజాకి ఇంపార్టెంట్ ఇవ్వడం, ఫ్యామిలీ వీక్లో తనకు సంబంధించిన ఫ్యామిలీ వీక్ వాళ్ళు రావడం కూడా మిగతా ఇంటి సభ్యుల అభిమానులకి కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఎందుకంటే తనుజని ఒక దత్తపుత్రికలాగా భావిస్తుండు మన బిగ్ బాస్. A to Z ఏది కావాలన్నా తనుజానే చూపించడం అయితే, స్క్రీన్ స్పేస్లో చూపించడం అయితే ఇంకా ఒక లెవెల్లో చూపిస్తుండు. మీరు ఒక 1 అవర్లో ఉంటే 1 అవర్లో 45 మినిట్స్ వేసుకోండి. 45 మినిట్స్లో మీకు 30 మినిట్స్ తనుజానే అవ్వబడుతుంది స్క్రీన్ మీద. మిగతా ఇంటి సభ్యులు కాసేపు అవ్వబడుతుంటారు, పోతుంటారు. కానీ ఎక్కువ శాతం తనుజాకే స్క్రీన్ స్పేస్ ఇవ్వడం అనేది కొంతమంది ఇంటి అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. మేము అందరి గురించి మాట్లాడాలి కాబట్టి నేను అందరి గురించి మాట్లాడుతున్నా ఫ్రెండ్స్. అంటే తనుజ నేను ఫ్యాను, మిగతా వాళ్ళకు ఫ్యాన్ కాదని కాదు మీకు. కాకపోతే నేను అందరి గురించి మాట్లాడాలి కాబట్టి ఇక్కడ నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నా. ఎందుకంటే తనుజకి స్క్రీన్ స్పేస్ ఎవరికి లేదు. తర్వాత సుమన్ శెట్టి గారిని లోపలికి పిలవడం బిగ్ బాస్ గారు. సుమన్ శెట్టి గారు హీరోలాగా తయారయ్యారు. ఎంత అందంగా తయారయ్యారో చూశారు. లోపలికి పిలిచి కొద్దిసేపు ఏడిపించిండు బిగ్ బాస్. తర్వాత తన వైఫ్ వచ్చినప్పుడు సుమన్ శెట్టికి ఆనందానికి అవధులేవు. ఆయన ఏ విధంగా భార్యతో డ్యాన్స్ చేయడం, భార్యకి తినిపివ్వడం, భార్య అతనికి తినిపివ్వడం, కన్నీటి ఆనంద బాష్పాలు కార్చడం, పిల్లలు ఏ విధంగా ఉన్నారు అది ఇది అని అడగడం, పాపం చాలా మజా వచ్చింది షోలో. నాకు తెలిసి సుమన్కి ఆల్రెడీ అందరు అభిమానులు ఉంటారు. ఆటోమేటిక్గా సుమన్ అంటే ఇష్టపడిన వాళ్ళైతే మ్యాక్సిమం ఎవరు లేరు, అందరు ఇష్టపడతారు సుమన్ అంటే. ఆయన ఫ్యామిలీ వీక్లో సపరేట్గా అనిపించిండు. ఎంత అందంగా కనిపించిండు మనిషి కూడా. చాలా తన ఫ్యామిలీ కోసం ఎంత బాధపడుతుండో కూడా, భార్యను చూడాలని ఎంత ఆతృతగా ఉన్నాడో కూడా మనకి కనిపించింది. తన భార్య రాగానే అసలు కౌగిల్లో ముంచాడు, పాపం ముద్దులతో
ముద్దుతో పెట్టి ఆమెను ఇంటి నుంచి వీడ్కోలు పలకడం జరిగింది. పాపం సుమన్ గారు ఆమెను పంపించేటప్పుడు పాపం ఆయన బాధ వర్ణాతీతం. అయితే పాపం సంజన విషయం తీసుకున్నట్టయితే చాలా బాధ అనిపించింది. నెలల పసికందుని ఇంట్లో వదిలేసి బిగ్ బాస్ హౌస్లో అడుగు పెట్టడం జరిగింది సంజన గారు. నిజానికి ఇది చాలా పాపం హర్షించదగ్గ విషయం. ఎందుకంటే ఆ సమయంలో బిడ్డ దగ్గర ఉండాలని తల్లి ఎంతో ఆతృతగా చూస్తుంది. అమ్మ స్పర్శని బిడ్డ ఎంతగా కోరుకుంటుందో మన అందరికీ తెలుసు. కానీ సంజన మాత్రం బిగ్ బాస్ హౌస్లోకి రావాలని నిర్ణయించుకుంది. తన దృష్టిలో తన గురించి అందరికీ తెలియాలి, నా క్యారెక్టర్ ఏందనేది అందరికీ తెలియాలని సంజన గారు భావించి హౌస్లో రావడం జరిగింది. అయితే ఇటీవల తన భర్త వీడియో మెసేజ్ సంజనకు చూపించారు. ఆ సమయంలో సంజన ఇద్దరు పిల్లలు అందులో కనిపించడం జరిగింది. ముఖ్యంగా తన చిన్న పాపను చూసి సంజన కన్నీళ్లు పెట్టుకోవడం పాపం అందరికీ ఎంతో బాధ అనిపించింది. చూసే అభిమానులకు కూడా బిగ్ బాస్ ఈ విధంగా ప్రవర్తించడం మంచిది కాదు. ఎందుకంటే ఒక్కొక్కసారి అనిపిస్తుంది తనుజాకి ఇచ్చిన ఇంపార్టెంట్ మిగతా ఇంటి సభ్యులకి ఇవ్వట్లేదని అనిపిస్తుంది. ఎందుకంటే నెలల పసికందు బిడ్డ ఖచ్చితంగా నాకు తెలిసి సంజనకి పంపిస్తాడు కానీ ఫ్యామిలీ వీక్లో. కానీ ఎందుకంటే ఆమెకే ముందు పంపిస్తే బాగుండు అనిపించింది. ఎందుకంటే నెలల పసికందు కదా బిడ్డ, పాపం తల్లికి చూడాలనిపిస్తుంది కదా, ఆ కోరిక ఉంటుంది కదా. అట్లాంటిది తనుజకి ఫ్యామిలీ వీక్లో ముందు పంపించడం, ఈ సంజనాన్ని ఏడిపించడం అంటే ఇక మనకి కొద్దిగా ఎంటర్టైన్మెంట్ చూపించాలి బిగ్ బాస్ అని ఆ విధంగా చేస్తున్నాను అనిపించింది. తన కొడుకు అయితే అమ్మ మీద అలిగే సంజన సరిగా మాట్లాడలేదు. అప్పుడు సంజన చాలా బాధపడ్డది. పోనీలే ఫ్యామిలీలో తన పిల్లని భర్తను తీసుకోవచ్చని సంజన పాపం భావించింది. కానీ వీకెండ్ వచ్చిన నాగార్జున గారు బిగ్ బాంబ్ అంటూ సంజనకి నో ఫ్యామిలీ వీకెండ్ ప్రకటించడం, అయితే ఇది టీఆర్పీ కోసం ఆడిన నాటకమైన ఆడియన్స్ కూడా అర్థమైంది. కానీ చూసే వాళ్ళకి ఎలా ఉన్నా అక్కడ హౌస్లో తన ఫ్యామిలీ వస్తుందా రాదా అని సంజన పడే బాధ వర్ణాతీతం. ఎందుకంటే మనం ఊహించలేం ఆ బాధ. తల్లి బిడ్డ కోసం పడే బాధని ఎవరు వర్ణించలేరు, దాన్ని ఆపలేరు. కాబట్టి బిగ్ బాస్ ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి. అంతెందుకు ఈరోజు ఫ్యామిలీ వీక్ మొదలు కాగానే తనుజ సిస్టర్తో పాటు ఆమెకి ఇంకొక సోదరి పాప కూడా హౌస్లోకి రావడం జరిగింది. ముఖ్యంగా పాపను చూసి సంజన అయితే ఫుల్గా ఏడవడం జరిగింది. ఇన్ని రోజులు అన్నీ మర్చిపోయి ఉన్నాను, ఇప్పుడు అన్నీ గుర్తుకొస్తున్నాయి. ఈ వీక్ చాలా నాకు కష్టం నాకు. కానీ వేరే వాళ్ళని చూసి నవ్వి హ్యాపీగా ఉన్నాం మేము, నా ఫ్యామిలీ వస్తుంది కదా బిగ్ బాస్ అంటూ సంజన బిగ్ బాస్ని వేడుకోవడం అందరికీ కంట తడిపెట్టించింది. అదే సమయంలో తనుజ సోదరి పాపను చూడగానే సంజన ప్రేమతో ఉప్పొంగిపోయింది. తన కూతుర్ని ఎత్తుకున్నట్లే ఫీల్ అయ్యి దగ్గరగా తీసుకొని తనతో ఆడుకొని ముద్దు పెట్టి తల్లడెళ్ళిపోయింది. ఇదంతా చూస్తున్న బిగ్ బాస్ అభిమానులకు ఎంతో బాధ అనిపించింది. అయితే ఖచ్చితంగా అయితే సంజన ఫ్యామిలీకి హౌస్లోకి వస్తారా రారా అనేది కూడా ఇంకా అర్థం కావట్లేదు. అయితే నాగార్జున గారు మాత్రం సంజనకి నో ఫ్యామిలీ వీక్ అని బిగ్ బాంబ్ వేయడం, దీంట్లో కళ్యాణ్ మిగతా తనుజ అయితేంది మిగతా ఏంది ఇంటి సభ్యులు ఆమె మీద బిగ్ బాంబ్ పడేలా ఆమెకి ఓట్లు వేయడం ద్వారా ఆమెకి పాపం ఈ వారం నో ఫ్యామిలీ వీక్ అని చెప్పడం జరిగింది నాగార్జున గారు. చూద్దాం ఫ్రెండ్స్, ఖచ్చితంగా మ్యాక్సిమం ఆమెను తీసుకురావచ్చు. ఎందుకంటే టీఆర్పీ కోసం బిగ్ బాస్ ఏదైనా చేస్తాడు, ఎక్కడైనా చేస్తాడు. కానీ ఇక్కడ ఇంకోటి కూడా చెప్పవచ్చు, బిగ్ బాస్ ఇది రణరంగం కాబట్టి ఏదైనా డిసిజన్ తీసుకోవచ్చు, ఆయన చేతిలో ఉంటుంది. ఆయనకి ఇష్టమైతే పంపిస్తాడు, లేకపోతే లేదు. కానీ పంపించకపోతే మాత్రం అందరి దృష్టిలో విలన్ బిగ్ బాస్ అవుతాడు. కాబట్టి ఖచ్చితంగా పంపిస్తాడని నేను కూడా అనుకుంటున్నా. తర్వాత వచ్చేసి పాపం నాకు తెలిసి ఒక ఓటింగ్లో మాత్రం ఇప్పటికీ లిస్ట్లో దివ్య ఉండడం జరిగింది. దివ్య ఈ వారం వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చింది కాబట్టి ఆమె కూడా ఎలిమినేట్ కావచ్చు ఫ్రెండ్స్. మనం చెప్పలేము, వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చిన వాళ్ళు హౌస్లో మొత్తం అందరూ వెళ్ళిపోయారు, ఒక దివ్య ఉంది కాబట్టి ఆమె కూడా వెళ్ళిపోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.